జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి మనతో డిస్కస్ చేయడానికి తెలంగాణ ఉద్యమకారిని అలాగే ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సొగర బేగం గారు ఈ రోజు మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మేడం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే గనక బీఆర్ఎస్ పార్టీ నుంచి చూస్తే ఒక మహిళ పోటీ చేయబోతుంది. మీరు కూడా ఒక మహిళగా ఒక ఉద్యమకారినిగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మహిళలందరినీ మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి మీరు ఇటు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్, నవీన్ యాదవ్కి సపోర్ట్గా ఉండబోతున్నారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సునీత గారికి మీరు సపోర్ట్గా ఉండబోతున్నారా? ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఒక తెలంగాణ ఉద్యమకారినిగా, అదేవిధంగా ఓటు కోసం చైతన్యం చేస్తూ ఎన్నికల వాగ్దానాలకు గ్యారంటీ కావాలని ఒక అంశం మీద ప్రజలను చైతన్యం చేస్తూ 2014 నుండి పనిచేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చిన బై ఎలక్షన్స్లో మా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ తరఫున ఒక తెలంగాణ ఉద్యమకారినిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి మా మద్దతు ప్రకటించాలనుకుంటున్నాను. అంటే ఒక మహిళగా ఉంటూ ఒక మహిళను సపోర్ట్ చేయకుండా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటారు? అంటే ఖచ్చితంగా మహిళలు కూడా రాజకీయంగా చైతన్యం కావాలని చెప్పి కోరుకునే ఒక మహిళా ఉద్యమకారిని నేను. కానీ ఈరోజు ఆమె వచ్చినటువంటి నేపథ్యం అంటే రాజకీయాల్లో మహిళలు బయటికి వచ్చి పనిచేసి అభివృద్ధి కావాలి, రాజకీయ పదవుల్లో ఉండాలి, ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకోవడంలో తప్పు లేదు, కోరుకుంటున్నాం కూడా. ఇక్కడ ఈ బై ఎలక్షన్లో ఒకసారి ఆ పరిస్థితికి వచ్చేటప్పటికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఉన్నటువంటి గోపీనాథ్ గారు ఆయన చనిపోవడం వల్ల ఆయన భార్యని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మాకేంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది 2 దఫాలుగా అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలందరినీ కూడా వంచి పేదరికంలో నెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇంకా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఫామ్ హౌజులు లేకుండా లేని నాయకుడు లేడు. విపరీతమైన భూములు సంపాదించిండ్రు, కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక మహిళా ఉద్యమకారినిగా తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అది బీఆర్ఎస్ అయింది కాబట్టి మూలకు పడ్డది, ప్రజలు మూలకేసారు. ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసినంతగా, అంటే తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసినంతగా ఏ పార్టీ కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలైన తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ఉద్యమంలో అసలు బాసిన తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలను ఫలంగా పెట్టి పనిచేసినటువంటి ఉద్యమకారులని పక్కన పెట్టి వాళ్ళ డబ్బు సంపాదన కోసం, భూములు సంపాదించుకోవడం కోసం ఇవాళ వాళ్ళు కేవలం తెలంగాణని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏదో పైన అద్దాల మేడలాగా కొన్ని వాళ్ళు చూపించి అది అభివృద్ధి అని చెప్పినారు తప్ప నిజంగా పల్లెల్లో కానీ, లేకపోతే ఇల్లు లేని తెలంగాణ పేద బిడ్డలు కానీ, అదేవిధంగా ఎంతోమంది ఉద్యమంలో పనిచేసి జీవితాలు నష్టపోయినటువంటి కుటుంబాలకు కానీ వీళ్ళు చేసింది శూన్యం. బీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యం. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒక ఉద్యమకారినిగా ఈ ఒక 10 ఏళ్ళు నియంతృత్వంగా ఒక దొరల గడుల పాలనలాగా చేసిండు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏం కోరుకున్నామంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది 2014లో, సామాజిక తెలంగాణ రాలేదు. కాబట్టి సామాజిక తెలంగాణ కొరకు ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ఉద్యమకారులుగా మా పైన ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చింది, బలమైన నాయకుడే. నేను కూడా జూబ్లీ హిల్స్ వాసిని నేను కూడా చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది. తర్వాత ఇప్పుడు టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా
చాలామంది యూనివర్సిటీ పిల్లలు కూడా చాలామంది 2008 నుంచి కూడా తన ఉద్యమంలో కూడా తెలంగాణ కొరకు కూడా మాట్లాడినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఎవరైతే ఆధిపత్య కులాల మీద గట్టిగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి కుటుంబంగా జూబ్లీ హిల్స్లో ఉంది. కాబట్టి మరి మనం సామాజిక తెలంగాణ కావాలనుకున్నప్పుడు ఆధిపత్య కులాల మీద పోరాటం చేసి గట్టిగా నిలబడేటువంటి కుటుంబాలని, వ్యక్తుల నాయకత్వాన్ని కూడా బలపరచాల్సినటువంటి అవసరం సామాజిక తెలంగాణ కోరుకుంటున్నటువంటి మా మీద కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్కి మేము మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఒక తెలంగాణ ఉద్యమకారినిగా, అంటే మీకు సివిల్ సొసైటీ తరపు నుంచి కూడా మీరు ఒక తెలంగాణ ఉద్యమకారినిగా కాంగ్రెస్ పార్టీలో, అంటే గత అసెంబ్లీ ఎన్నికలే కావచ్చు, నెక్స్ట్ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్లోనే కావచ్చు, ఎవ్రీ టైం కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అసలు పార్టీ అంటే ఎందుకు మీకు అంత అభిమానం? ఎందుకు ప్రతి సమయంలో, ఈవెన్ ఇప్పుడు మీరు ఒక జూబ్లీ హిల్స్ వాసిగా మీరు ఉంటూ కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా మనుషుల కంటే కూడా మీరు పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, నవీన్ యాదవ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? యాక్చువల్గా నేను నిన్ననే ఎవరైతే తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారో తను మీనాక్షి నటరాజన్ గారిని కూడా మేము కలవడం జరిగింది. కొంతమంది ఉద్యమకారులు మేము వెళ్ళి కలవడం జరిగింది. ఆమె కలిసి మేము ఏం చెప్పామంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో సివిల్ సొసైటీతో, అంటే తెలంగాణ ఉద్యమకారులుగా మా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ తరఫున చాలా ప్రజా సంఘాలు, చాలా ప్రజాస్వామికవాదులు, చాలా ఉద్యమకారులు అందరూ కూడా కంకణం కట్టుకొని ఈ బీఆర్ఎస్ పార్టీని మనం ఓడించకపోతే, ఎవరైతే తెలంగాణ కొరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులను చేసి జైల్లో వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం గెలిపిస్తే, ఈ బీఆర్ఎస్ పార్టీని మళ్ళా గెలిపిస్తే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకుండా తీసుకుపోయి వీళ్ళు లోపల పడేస్తారు. కాబట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి బీఆర్ఎస్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా, బీఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్గా ఇద్దరు దోస్తులుగా ఉండి 10 ఏళ్ళు మొత్తం తెలంగాణను కూడా నియంతృత్వ పాలనతో చేసి కనీసం ధర్నా, అసలు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏమన్నారంటే, మన తెలంగాణ వస్తే, మన తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే అసలు మనకు ధర్నాలు చేసుకునేటువంటి అవకాశం లేకుండా అంత బాగా పరిపాలన చేస్తామని చెప్తే, మేము తెలంగాణలో ప్రజలందరం మేము ఏమనుకున్నామంటే, ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటేనే కదా మనం ధర్నా చేసేది. కాబట్టి తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ ఉద్యమ కోసం పుట్టిన పార్టీ అధికారంలోకి వస్తే నిజానికి ఇంకా మనకు సమస్యలు ఏమి ఉండవు కావచ్చు, తెలంగాణ ప్రజల బాధలు తెలుసు కాబట్టి ఏమి ఉండవు కావచ్చు, అందరూ సంబరపడి ఓట్లేసారు. ఎవరైతే మనకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఈ మాటలను నమ్మి కాంగ్రెస్ పార్టీని కూడా, తెలంగాణ ఇచ్చిన పార్టీని కూడా పక్కన పెట్టి కేసీఆర్ గారి పార్టీకి ఓట్లేసారు ప్రజలు. కేసీఆర్ గారు మాటలు నమ్మి ఆయన సమస్యలు లేకుండా చేయడం కాదు, సమస్యలను చెప్పుకోవడానికి పెట్టుకున్నటువంటి ధర్నా చౌక్నే తీసేసినటువంటి గొప్ప నిరంకుశత్వ నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ధర్నా చౌక్ ఎత్తేసిండు ఆయన. ఇవాళ మళ్ళీ వాళ్ళ అధికారం పోగానే మరి వాళ్ళు పోయి వాళ్ళు ఆడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎట్లా ధర్నా చౌక్ తీసేసిండ్రు? ఆ రోజు ఉద్యమకారిని అయినటువంటి విమలక్క ఇంటిని ఉన్న ఇంట్లో ఉన్నటువంటి సామాన్ తెచ్చి రోడ్ల మీద పడేసిండ్రు. అదేవిధంగా తెలంగాణ జాక్ చైర్మన్ అయినటువంటి కోదండరామ్ని పొద్దున 4 గంటలకి ఆయనను పోలీస్ స్టేషన్ బట్టలు జించుకొని తలుపులు బగలగొట్టుకొని తీసుకొని పోయినరు. అంటే తెలంగాణ ఆయన ఒక్కరి వల్ల వచ్చిందా, ఆయన కుటుంబం వల్ల వచ్చిందా, లేకపోతే ఆయన జెండాలు మోసిన వాళ్ళ ద్వారానే వచ్చిందా? మేమందరం పనిచేయలేదా? మా జీవితాలు ఫలంగా పెట్టలేదా? ఇవాళ మా త్యాగాలు లేవా? ఇవాళ మా కెరియర్లు కూడా పక్కన పెట్టి మేము వచ్చి తెలంగాణ కొరకు పనిచేసినాం. మరి ఎందుకు నిజాయితీగా నికార్సుగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి తెలంగాణకి ఎవరైతే ద్రోహం చేసిండ్రో వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ కండువాలు వేసి మీరు అందరూ కలిసి తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేసిండ్రు. కాబట్టి ప్రజలే వీళ్ళను ఓడగొట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ప్రజల పాలన వస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన ఒక
రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి 4000 కిలోమీటర్లు నడిచినటువంటి గొప్ప మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. నిజంగా మాకైతే ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీ గారు. ఇవాళ వాళ్ళ పార్టీకి కూడా ఒక దళిత బిడ్డను మల్లికార్జున్ ఖర్గే గారిని ఏఐసిసి చైర్మన్ చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన దళిత మైనార్టీలకు ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. తర్వాత ఇవాళ ఈ దేశం మొత్తంలో ప్రజాస్వామ్య పార్టీ ఏంటంటే నాకున్నంత వరకు, నా జ్ఞానం ఉన్నంత వరకు అయితే ఇప్పుడు సరే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారితో మేము మాట్లాడినప్పుడు ఆయన సేమ్ నేను కూడా మీలాగే మాట్లాడతా మా పార్టీలో అని చెప్పినటువంటి చాలా మంచి గొప్ప ప్రజానాయకుడిగా మాకు అనిపించింది. రాహుల్ గాంధీ గారితో మాట్లాడినప్పుడు ఆయన స్టేట్మెంట్స్ కూడా అంతే డైనమిక్గా ఉన్నాయి, దేనికి భయపడటం లేదు. ఇవాళ ఓట్ చోరీ మీద ఆయన ఎట్లా పని చేస్తున్నారు, ఇవాళ వీళ్ళు మూడోసారి వీళ్ళు అధికారంలోకి వచ్చిందంటే వీళ్ళు చేసిన అభివృద్ధి ఏందని ప్రజలు ఓట్లేసిండ్రు. ఇవాళ ఓట్ల చోరీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఉంది. నేను చెప్పను అంటుంది. అంటే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి దేశ జాతీయ రాజకీయాల్లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యమైనటువంటి మిత్రపక్షాలు, ఇండియా బ్లాక్, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలకు మేము కూడా ఒక ప్రజాస్వామికవాదిగా వాళ్ళకు తోడుగా మేము ఉండాలనే ఉద్దేశంతో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు పలుకుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారిణిగా మీరు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అది అందరి మీ అభిప్రాయాన్ని ఇది ఓట్ల మీద పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత ఖచ్చితంగా తన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ తెలియటం వల్లనే పార్టీ పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత గట్టిగా మీరు స్టాండ్ బెట్ తీసుకుని నిలబడుతున్నారు అని అంటే నవీన్ యాదవ్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. మీరు మాట్లాడే మాటల వల్ల ముఖ్యంగా మహిళల్లో చాలా మనం చూసుకుంటే కనుక ఒక మహిళగా ఇంత గట్టిగా మీరు మాట్లాడుతున్నారంటే అది ఖచ్చితంగా ఓట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాంటిది ఇప్పుడు అదే నవీన్ యాదవ్ మీద మీరు చూస్తూనే ఉన్నారు, గత కొంతకాలం నుంచి ఇదే నియోజకవర్గ వాసిగా మీరు ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ గురించి మీరు పూర్తిగా ఒక్కసారి మీకు ఏం తెలుసు, ఒకవేళ తనకి కనుక అవకాశం కల్పిస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతాడు? నాకు ఫస్ట్ నవీన్ యాదవ్ గారి విషయంలో నాకు నచ్చింది ఏంటంటే ఒక బడుగు బలహీన సామాజిక వర్గం నుండి వచ్చిన ఒక యువకుడుగా ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థల్లో పడకుండా ఒక సొంత నాయకత్వ లక్షణాలతోటి ప్రజల్లో ఉండే అటువంటి వ్యక్తిగా మనం వింటున్నాం. నాకు తెలుసు మొన్నటికి కూడా చాలామంది మహిళలను పిలిచి తను ఒకటి కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత నేను ఇదే నియోజకవర్గంలో ఉంటా కాబట్టి చాలామంది ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు, ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా కూడా తను మాట్లాడుతూ ఉంటాడు, ఓన్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అదేవిధంగా నేను కోరుకోవడం ఏంటంటే ఇంకా మన నవీన్ గారి కోసం నేను వినడం ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ యువ నాయకుడు కాబట్టి ఇవాళ ఆధిపత్య కులాల మధ్య బడుగు బలహీన వర్గాల మధ్య ఇవాళ ఖచ్చితంగా చాలా వ్యత్యాసం ఉంది. ఆధిపత్య కులాల మీద పోరాటం చేయడం అంటే అంత ఆషామాషి కాదు. దానికి ధనబలం ఉండాలి, అదేవిధంగా జనబలం ఉండాలి, అన్నిటికంటే ముందు ధైర్యం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అవన్నీ ఉన్నటువంటి వ్యక్తిగా నవీన్ యాదవ్ను చూడొచ్చు ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనం ర్యాలీలో కూడా చూసుకుంటే యువకులు ప్రత్యేకంగా చూస్తే కంటే యూత్ తన వెంట ఎంతలా ఉన్నారంటే మనం ఆ ర్యాలీని చూస్తే ఒక విజయోత్సవ ర్యాలీ నిజంగానే తనకు గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే ఆటోమేటిక్గా గెలిచిన తర్వాత ఇతర పార్టీల వాళ్ళు కూడా ఇంకా తప్పని పరిస్థితి అవుతుంది, ఇంకా తన గెలిచాడు అనగానే జనం ఎలా అయితే ఇటువైపు వస్తారో ఆ వాతావరణాన్ని అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ ర్యాలీ మొత్తం కూడా మన వీఫై న్యూస్ ఛానల్ ముందు నుంచి ఎక్కడి నుంచో వెళ్ళడం జరిగింది కాబట్టి ఒక్కసారిగా మనం చూసినప్పుడు కూడా ఆశ్చర్యం అనిపించింది. తనకి ఇంత సపోర్టివ్గా ఉన్నారా, మరి ముఖ్యంగా యూత్ విషయంలో చూసుకుంటే కనుక చాలా సపోర్టివ్గా కనిపిస్తున్నారు తనకి. డెఫినెట్గా అంటే ఇవాళ ప్రజలు కూడా
అరే మాకు కష్టం వస్తే ఈ నాయకుడు మా వెంట ఉంటాడు అనుకుంటేనే ప్రజలు వస్తారు. అంతేగాని ఎంత ఇప్పుడు ఏమంటామంటే చాలా మంది డబ్బులు ఇస్తే వస్తారు అంటే ఎంతవరకు వస్తారు? ఒక్క రోజు వస్తారు, 2 రోజులు వస్తారు. రోజు రావాలంటే ఎవరు వస్తారు? అది అభిమానంతో వస్తారు. ఇవాళ మేము ఒక ఐడియాలజికల్ దాంట్లో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మేమేం ఎక్స్పెక్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్స్కు పనిచేసినాం, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కు పనిచేసినాం. నిన్న ఆమె మీనాక్షి నటరాజన్ గారికి కూడా అదే చెప్పినాం. మీరు 2000 మీరు పార్టీ పెట్టినప్పుడు మీ ఆస్తులు ఎంత, 2004లో మీ ఆస్తులు ఎంత, 2009లో మీ ఆస్తులు ఎంత, 2014లో మీ ఆస్తులు ఎంత, 2019లో మీ ఆస్తులు ఎంత, 2023లో మీ ఆస్తులు ఎంత? ప్రజలకు లెక్కలు చెప్పండి. అంటే ప్రజలకు మా ఆస్తుల లెక్కలు ఎందుకు చెప్తాము అంటే మరి మీరు ప్రజల్లో ఉండి సంపాదించినాయే కదా. ఏం ఉద్యోగం చేసి సంపాదించిండ్రు? మీకు మీ వ్యాపారాల్లో మీ వ్యాపారాల్లో మీకు ఆ లాభాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రజలని, మాలాంటి ఉద్యమకారులని ఎంతోమంది ఉద్యమకారులు నిజంగా నిరాశ చెంది కనీసం వాళ్ళ వైద్య సదుపాయాలకు డబ్బులు లేక చనిపోతున్నటువంటి దీనమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నిన్న మీనాక్షి నటరాజన్ గారితో కూడా నేను ఉద్యమకారుల కోసం మేము మాట్లాడినాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏం చేస్తారు అనేది చెప్పారు. అందుకే ప్రతి ఉద్యమకారుడు కాళ్ళకు చక్రాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ వ్యక్తులతోటి సంబంధం లేకుండా కనీసం ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని, నాతో సహా ఎవరి సొంత డబ్బులు వాళ్ళు పెట్టుకొని బీఆర్ఎస్ను పార్టీని ఓడించడానికి కష్టాలు పడి కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ కూడా ఉద్యమకారులు, నిరుద్యోగులు అందరు పనిచేసిండ్రు. కాబట్టి ఇవాళ కొంత గ్యాప్ అయితే ఏర్పడ్డది. కాబట్టి ఉద్యమకారులకి తక్షణ సహాయం ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళు వీళ్ళు చేసిన అప్పులకి ఇప్పుడు వస్తున్న పైసలు వడ్డీ కట్టడమే సరిపోవట్లేదని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ 10 ఏళ్ళ వీళ్ళ దోపిడిని కొంత రికవర్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు 1,60 కోట్లు అప్పు చేసిండ్రు 10 ఏళ్లలో. ఆ 1,60 కోట్లు అప్పు చేస్తే మరి భూమి లేనోడు భూమి లేనట్టే ఉన్నాడు, ఇల్లు లేనోడు ఇల్లు లేనట్టే ఉన్నాడు, జాగ లేనోడు జాగ లేనట్టే ఉన్నాడు, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు రానట్టే. మరి బాగుపడ్డ దేవుడు. మరి ఆ 1,60 కోట్లు ఎక్కడ పోయినాయి? ఈ బడ్జెట్ అంతా ఎక్కడ పోయింది? ఏ దేశాలకు బారిపోయింది? ఎవరి పేరు మీద ఉన్నాయి? కాబట్టి వాళ్ళ ఆస్తుల లెక్కలు చెప్పాలి. వాళ్ళు చేసిన దోపిడిని రికవర్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అప్పుడే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఇబ్బందులను కూడా మేము ఒకటే అనుకున్నాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ప్రజలకు ఒకటే చెప్పినాం. మేము తెలంగాణ సివిల్ సొసైటీగా ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సరిగ్గా చేయకపోయినా మనకు ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడు అబ్జర్వర్స్గా అంతా కూడా ఏఐసిసి వాళ్ళు వచ్చి పనిచేసిండ్రు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆయన ఒకటే చాలా ఎక్కడ పోయినా కూడా రాహుల్ గాంధీ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం ఏ సామాజిక కోణం అనుకుంటున్నామో ఆ సామాజిక కోణంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మొన్న ఒక వారం క్రితము, 4-5 రోజుల క్రితం యూపీలో ఒక దళిత బిడ్డని చంపేసిండ్రు. ఆయన చనిపోయేటప్పుడు రాహుల్ గాంధీ గారు నన్ను కాపాడండి అని చెప్పి ఆయన పేరు చెప్పుకుంటూ చనిపోతే రాహుల్ గాంధీ గారు ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయన బయటకు వచ్చి ఒకటే చెప్పిండ్రు, ఏ దళిత బిడ్డకు అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా ఆ ఇంటికి నేను వెళ్తా అని చెప్తున్నారు. అంటే ఇవాళ ఎవరైతే తొక్కబడుతున్నారో, ఎవరైతే వివక్షకు చూపబడుతున్నారో అటువంటి వారి కోసం రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్లో ఏదైనా పొరపాట్లుంటే తప్పకుండా మనం అవి కూడా ప్రశ్నించాలి. కానీ రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు దేశమంతా. దీన్ని మనం రక్షించుకుందాం అంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అనుకుంటున్నారు. ఈరోజు ఇవాళ నేను మాట్లాడుతున్నా అంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, అంటే రాజ్యాంగం ఉంటేనే కదా నాకు ఈ హక్కు ఉంటుంది. రాజ్యాంగాన్నే ఇంకా కంప్లీట్గా దాన్ని పక్కన పెట్టి ఇష్టమైన పరిపాలన చేసుకుంటూ పోతే నాకు ఈ మాట్లాడే హక్కు ఉండదు. కాబట్టి నాకు ఈ మాట్లాడే హక్కు ఉండాలంటే నేను రాహుల్ గాంధీ గారు ఏవైతే కాపాడుకోవాలని చెప్పి ఆయన తిరుగుతున్నారో ఖచ్చితంగా ఆ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తప్పకుండా మేము అండగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే అంటే మైనారిటీ ఓట్స్ అని ఎటువైపు అని మీరు అనుకుంటున్నారు? ఇవాళ కొంత మైనార్టీస్కు ఎవరైతే ఉన్నారో ఇవాళ మైనార్టీలు, యాజ్ నేను కూడా మైనార్టీ బిడ్డగా వాళ్ళు తప్పకుండా కొంత కాంగ్రెస్ పార్టీ మీద అది కూడా కొంత ఉంది. ఎందుకంటే ఒక మైనార్టీ మంత్రి లేరు అని నేను ఆ విషయం కూడా ఆమె
ఇన్ఛార్జ్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో కూడా తప్పకుండా అది ఇవ్వాల్సిందే. ఎందుకంటే 14-15% ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక మైనార్టీ మంత్రి లేకపోతే ఇట్లా ఎమ్మెల్యే ఉంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళమని చెప్తున్నారు. కానీ అయినా తప్పకుండా అది కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉందని తను కూడా చెప్పారు. కాబట్టి అది చూడాలా, దానికోసం కూడా అడగాల. ఈ మైనార్టీ మినిస్టర్ని ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా చూస్తాం, దాని మీద కూడా తప్పకుండా మాట్లాడతాం. సౌగర బేగం గారు, ఫైనల్గా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ లెక్కల ప్రకారం, మీ అంచనా ప్రకారంగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎందుకు గెలుస్తారనుకుంటున్నారు చెప్పండి. ఇవాళ మాగంటి సునీత గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమె నిలబడ్డారు. తప్పకుండా ఒక మహిళగా తన మీద అందరికి కూడా మనకు ఒక సానుభూతి ఉంటుంది. కానీ రాజకీయాలు వేరు, సానుభూతి వేరు. ఎందుకంటే సానుభూతి ఉంటే తనకేదైనా అవసరం ఉంటే మనం సహాయం చేయొచ్చు, ఆ కుటుంబానికి మనం అండగా నిలబడవచ్చు. కానీ రాజకీయాలంటే చాలా దమ్ము, ధైర్యం, కొట్లాడే అవన్నీ ఉండాలి. అవన్నీ తను ఎందుకంటే ఇవన్నీ ఎదుర్కొని నిలబడగలగాల. ఇప్పుడు ఒక ఉద్యమకారులుగా మాకే ఎన్నో తారసపడతాయి. ఆ ధైర్యం ఉంది కాబట్టే కొట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, ప్రజల్లో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలను కూడా తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నాం. ఏ పార్టీకి లేకుండా ఇవాళ ఇండివిజువల్గా ఉండి ఒక ప్రజాస్వామ్య వాదానికి అండగా నిలబడతా ఉన్నాం, అండగా నిలబడాలనుకుంటున్నాం కూడా. సో తన మీద ఉన్న సానుభూతికి తప్పకుండా అది ఒక మహిళగా సానుభూతి తెలుపుతాం తప్ప రాజకీయాలకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఒక దమ్ము, ధైర్యం ఉన్నటువంటి మహిళలు ఉంటే తప్పకుండా సపోర్ట్ చేద్దాం. ఇండివిజువల్ మహిళలు ఉంటే తాను ఇప్పుడు భర్త చనిపోయింది కాబట్టి సానుభూతి ప్రకారం తాను వచ్చింది. కానీ ఇక్కడ ఒక ఆధిపత్య పోరు, సామాజిక తెలంగాణ కోరుకుంటున్న దాంట్లో తర్వాత ఆధిపత్య కులాల మీద కొట్లాడుతూ గట్టిగా నిలబడ్డటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నవీన్ యాదవ్ గారిని ఖచ్చితంగా ఆయన గెలుస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా నా మద్దతు కూడా తప్పకుండా ఉంటుంది. అవసరమైన చోట తప్పకుండా వాళ్ళ కోసం కూడా నేను మాట్లాడతానని చెప్పి కూడా నేను మా ఇన్ఛార్జ్ గారికి కూడా చెప్పాను. ప్రచారంలో కూడా పాల్గొంటారని అనుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ అవకాశం ఉంటే నేను అక్కడ తప్పకుండా వారి కోసం మాట్లాడతాను. గెలుస్తారని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన అక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు కానీ ఇతర పార్టీల వాళ్ళ గురించి కానీ అందరి మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు మా వీఫై న్యూస్ ఛానల్కి వచ్చి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ సౌగర్ బేగం గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.